కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా, రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిలమ్మను అభిమానిస్తారు. అది కూడా ఆమె పోగొట్టుకునే దిశగా రావడం ఈరోజు మొదలు పెట్టింది, అలాంటి అడుగులు వేస్తుంది అనేది ఈరోజు ఆమె మాట తీరు కానీ బిహేవియర్ కానీ చూస్తే అర్థమవుతుంది. అందుకు ఇంతకుముందు నేను అన్నట్టు జాలిపడడం తప్ప వేరే ఏం చేయలేకపోవచ్చు. ఏపీ సీఎంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఆమె విమర్శించింది. ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని చెప్తున్నారు. మీరేమో చంద్రబాబు ఇంట్రెస్ట్ కాపాడడం కోసమే షర్మిల కాంగ్రెస్లోకి వచ్చిందని మీరు అంటున్నారు. ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన 14-19 మధ్య ఏం చేశారనేది ఆమె టార్గెట్ ఏదో మాట్లాడలో తొలిగా ఆయన పోయేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నది దాదాపు నేను ఇంతకుముందు అన్నట్టు వెంటిలేటర్ మీద ఉన్నాడు. పొత్తులు పెట్టుకోను ఓటును ఏ ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తుందో అది చీలాలి, ఏ ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉందని ఆయన అనుకుంటున్నారు మా పార్టీకి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అది కలిసి ఉండాలి, ఇదే ఆయన టార్గెట్. అందుకే ఆయన ఏది చేసినా అదే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడక్కడ ఇంతకుముందు విమర్శించినవాడే, ఆయన ఈరోజు ఆయనతో కలిసాడు. ఎందుకంటే ఈరోజు ఆ ఓటు చీలకూడదు, యాంటీ ఇన్కంబెన్సీ అనే ఓటు చీలకూడదనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈమె ఇది మాట్లాడిన ఆ మాటల్లో డొల్లతనం క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఇర్రెలవెంట్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉండేది ఆయన ఇర్రెలవెంట్ దీంట్లో ఉన్నారు. ఆయన పాస్ట్ హిస్టరీ ఇంకా 4 మాటలు ఎక్కువ మాట్లాడినా కొంపలంటకు పోయేదేం లేదు, ఆయనకు పోయేదేం లేదు. ఆయన బీజేపీ బి టీం సి టీం ఏమన్నా ఆయనకు పోయిందేం లేదు. ఎందుకంటే బీజేపీతో పొత్తు కోసం ఆయన వెంపర్లాడుతున్నాడు కాబట్టి తన మనుషులను పంపుతున్నాడు. ఆ బీజేపీ పార్టీలో తన డైరెక్ట్ వాళ్ళ ఎంపీలు వాళ్ళందరినీ అక్కడే పెట్టాడు. అధ్యక్షురాలు స్వయంగా ఈయన తరఫున ఒకళ్ళు తప్పించుకొని అమిత్ షా గారిని కలిసి కేసులోంచి బయటపడేయాలని చూస్తే అందరికి వచ్చినాయి ఇవన్నీ. సో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నది చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయనకేం పోయేదేం లేదు. ఆమె బీజేపీకి ఆయన ఇంకో టీం అనే పోయేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నష్టం కలిగించే ప్రయత్నంలో ఇది ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ లక్ష్యం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాదు, 14 ముందు అప్పట్లో వాజ్పేయి గారు అద్వానీ గారు వీళ్ళు ఉన్నప్పుడు అప్పుడు అడిగారు, బీజేపీ నుంచి మోడీ గారు అడిగారు. ఆ వైపు నుంచి అడుగుతున్నా, ఈ వైపు నుంచి మా ముందు నుంచి మేము చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల పరిరక్షణ లేదా వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం, వాళ్ళ హక్కులు పరిరక్షించడం, వాళ్ళ బతుకులు మెరుగుపరచడం, వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపడం, ఇవి లక్ష్యాలుగా ఉన్నాయి పార్టీకి. దీనికి ఒకరి డెఫినేషన్, ఒక నిర్వచనమో, ఒక భాష్యమో లేదా ఒకరి సర్టిఫికెట్ అవసరం లేదు. ఇలాంటి దాని మీద వేస్తే తగిలే ఏదైనా చిన్న డెంట్ ఏమైనా పడుతుందేమో అని కోరిక, ఆశ. అందుకోసం ఆమె అలాంటి ఆరోపణ చేశారు. ఆ ఆరోపణ రావడమే ఆమె ఎందుకు చేశారు, ఎవరు చేయిస్తున్నారు వెనకంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దానివల్ల ఏమాత్రమైనా బెనిఫిట్ అయ్యేది ఈమెకు రాదు. 100 కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఏం ఓట్లు పెరుగుతాయి, ఏం ఉపయోగించుకోగలరు. అది ఉపయోగపడితే బీజేపీకి అసలు ఇక్కడ లేదు, ఎవరికి ఉపయోగపడతాయి, టీడీపీకి ఉపయోగపడుతుంది. ఇది ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెప్పే లెక్కది. ఇక్కడ ఏం మాట్లాడారో ఇప్పుడు అక్కడ కూడా అదే మొదలు పెట్టారని చాలా మంది. తెలంగాణలో ఏ విధంగా తెలంగాణలో ఏ రకమైన యాస ఉందో అక్కడ తెలంగాణ యాస మారింది అంతే. ఇక్కడ యాస అది మిగిలిందంతా కూడా ముక్కును బట్టి టపటపటప కొట్టడం రావడమే. ఇప్పుడు ఈరోజు కూడా ఐ థింక్ అప్పుడే సీఎం అని కేకలు అరుపులు మొదలుపెట్టారు. అంటే ఏదో పాత్రలోకి వచ్చి ఇది చేసిన ప్రయత్నం ఉంది తప్ప ఒక సిన్సియారిటీ అవి ఉంటే ఇక్కడ ఉంది. అది నిజంగా ఆమె చెప్పి ఇంకా ఎవరు మర్చిపోలేగా, లేటెస్ట్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయిగా. మొన్నటి వరకు ఇక్కడ కాంగ్రెస్ని తిట్టారు. కొన్ని ఎలక్షన్లో మనసు మార్చుకున్నారన్నా కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా సర్వీసెస్ ఎందుకు వాడుకోలేదు తెలంగాణలో, ఎందుకు ఇక్కడ నుంచి పక్కన పెట్టారు, ఈరోజు ఎందుకు ఏపీ అప్పచెప్పారు. కొన్ని కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాగానే అసలు నిలబడే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేకపోయింది ఏపీలో, ఎందుకు ప్రజలు చీత్కరించి రిజెక్ట్ చేశారు. వాళ్ళకు కాంగ్రెస్ 14 తర్వాత 19లో అసలు పట్టించుకొని ఆ నేషనల్ సెంట్రల్ లీడర్షిప్ ఇప్పుడు హఠాత్తుగా షెడ్యూల్లో పంపి రివైవ్ చేసి 24 ఎలక్షన్స్ నెల రోజులు ఎన్నికలు అనగా ఏం చేయాలని పంపారు. అక్కడ క్లియర్ అజెండా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడాలి. అటు బీజేపీ పొత్తు కోసం పురంధేశ్వరి ఆమె అక్కడి నుంచి ట్రై చేస్తున్నారు. సో బీజేపీ కలిసి పొత్తు ఉంది టీడీపీకి
అన్నంత వల్ల నష్టం లేకపోగా ఆయనకు లాభం. పైగా ఆయన భయం ఏంటంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని తనే ఎంకరేజ్ చేశాడు. ఎందుకంటే ఫ్లైట్ సీఎం రమేష్ ఫ్లైట్లో వచ్చింది, ఆ బీటెక్ రవి అక్కడ కలిశాడు కడపలో ఆమె భర్తను అనిల్ గారిని. అండ్ బ్యాక్గ్రౌండ్ వెనకంతా వీళ్ళే సపోర్ట్ ఇస్తున్నారు, ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు. ఇది చూసి ఎక్కడ కాంగ్రెస్ను రివైవ్ చేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నాడని తెలిసి ఎక్కడ బీజేపీ కోపం వస్తుంది అని ఆయన భయపడి మా రామ మందిరం దాన్ని కూడా పోతున్నారని అన్నాడు. పోతున్నాడు లేదు తెలియదు కానీ వాళ్ళకు ఒక పక్క వాళ్ళతో పొత్తు కెట్టని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ మొత్తం దీంట్లో క్లియర్గా కనపడుతున్న అజెండా కానీ ఈ మొత్తం దీంట్లో ఈమెను షణ్ములమ్మను ఒక పావులాగా వాడుకొని ఆమె ఎందుకు అట్లా వాడబడడానికి ఇష్టపడుతున్నారు అంటే వేరే ఏం కనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో తెలియని ఈర్ష్య గారి ఇంకొకటి పెంచుకున్నారా తెలియట్లే. కానీ లేకపోతే ఈరోజు సడన్గా అక్కడ వచ్చేసి తండ్రి ఆశయాలు లేదా రాహుల్ గాంధీ ప్రధానం చేయడం, ఏ నోటితో అయితే ఇంతకుముందు మా తండ్రి పేరు ఛార్జ్షీట్లో చేర్చిన పార్టీ అని తిట్టిన షణ్ములమ్మ, ఆ రోజు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిన ముగ్గురులో ఈమె ఉన్నారు. లాస్ట్ కలిసినప్పుడు ఆ రోజు ఆమె కోల్డ్గా ఉన్నారని ఈమె రియాక్ట్ అయ్యారు. సోనియా గాంధీ గారు చాలా కోల్డ్గా రిజిడ్గా కఠినంగా బిహేవ్ చేశారు.